వెల్కమ్ టు డే 8 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. సో సపోజ్ ఇది రెగ్యులర్గా మనం యూస్ చేసే సేల్స్ టేబులే. నాకు ఇక్కడ కస్టమర్ నేమ్లో ఇంత ఫుల్ నేమ్ అవసరం లేదు, జస్ట్ నాకు ఫస్ట్ నేమ్ వస్తే చాలు. సో నేనేం చేస్తానంటే నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఒక కాలం క్రియేట్ చేసుకుంటాను. సో నాకు ఇందులో జస్ట్ ఒక ఫస్ట్ నేమ్ పడితే చాలు. సో మనం డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్ అన్నీ చూద్దాం. ప్రతి ఫంక్షన్కి దాని యొక్క అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది, రెండు చెప్తాను మీకు. దాన్ని బట్టి ఏ సిచ్యువేషన్ బట్టి ఏం వాడుకోవాలనేది అది మీ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇలా డేటా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని పేరు ఉంది, కింద అక్షయ్ కుమార్ అని ఉంది, తర్వాత అనుష్క శర్మ అని ఉంది. నాకు ఆ శర్మ, కళ్యాణ్, కుమార్ ఇవేం అవసరం లేదు, జస్ట్ వాళ్ళ ఫస్ట్ నేమ్స్ వస్తే చాలు. సో అప్పుడు ఒక వే ఏంటంటే ఇలా చూడండి, యాస్టీస్ అక్కడ ఎలా ఉందో డేటా అలాగే టైప్ చేస్తాను. పవన్ అని టైప్ చేశాను, తర్వాత అక్షయ్ అని టైప్ చూడండి, నేను ఇంకా టైప్ చేయలేదు, టైప్ చేస్తుంటేనే సడన్గా నాకు ఇలాగా ఆటో సజెషన్ వచ్చింది ఎక్సెల్ నుంచి. సో ఆటోమేటిక్గా దానికి అర్థమైపోయింది అనమాట, ఈ వ్యక్తికి జస్ట్ ఫస్ట్ నేమ్స్ వస్తే చాలు, లాస్ట్ నేమ్ అవసరం లేదని. నిజానికి చెప్పండి, ఎక్సెల్కి నిజంగా ఒక వ్యక్తి యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి తెలుసుకునే అంత ఇంటెలిజెన్స్ లేదని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదో ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ బట్టి అది పసిగట్టింది. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము స్పేస్ అనే ఒక చిన్న క్యారెక్టర్తో డివైడ్ అయ్యాయి. చూడండి, పవన్ స్పేస్ కళ్యాణ్, అక్షయ్ స్పేస్ కుమార్, అలాగే అనుష్క స్పేస్ శర్మ. సో అది పట్టుకుందనమాట ఎక్సెల్. సో వన్స్ అది పట్టుకున్న వెంటనే మీకు ఆటో సజెషను ఇస్తుంది. అది చూడండి, కావాల్సి ఇక్కడ మళ్ళీ టైప్ చేద్దాం అక్షయ్ అని. సో ఆటో సజెషన్ ఇవ్వలేదు. ఒకసారి ఆటో సజెషన్ ఇచ్చింది అనుకోండి, మీరు ఎంటర్ కొట్టగానే ఆ వాల్యూస్ అన్నీ ఆ కాలంలో పడిపోతాయి. సో ఇప్పుడు మరి ఇవ్వట్లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఆటో సజెషన్ని యాక్టివేట్ చేద్దాం. సో ఇలా 3 టైప్ చేసాం కదా, కంట్రోల్ ఈ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మీ ప్యాటర్న్ బట్టి ఎక్సెల్ ఆటో ఫిల్ చేసేస్తుంది. కంట్రోల్ ఈ ఫర్ ఎలిఫెంట్. సో మీరు ఇప్పుడు ఈ ఫార్ములాలో, ఈ మెథడ్ ఆఫ్ డూయింగ్లో ఉన్న డిసడ్వాంటేజ్ చూద్దాం. సో మీరు ఇక్కడ ఏం ఫార్ములా రాయలేదు, జస్ట్ డేటా టైప్ చేస్తుంటే అదే ప్యాటర్న్ పట్టుకుంది, అది దాన్ని ఫ్లాష్ ఫిల్లింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి, రేపన్న రోజు ఇక్కడ ఇతని పేరు, కస్టమర్ పేరు పవన్ కళ్యాణ్ కాదు, రామ్ చరణ్ అని తెలిసింది మీకు. మీరు ఇక్కడ రామ్ చరణ్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ నేమ్ మారాలి కదా ఆటోమేటిక్గా. సో మారట్లేదు, అంటే ఇది డైనమిక్ ఫార్ములా కాదు, ఇది ఒక స్టాటిక్ ఫార్ములా. అంటే ప్రస్తుతానికి మీరు వాడచ్చు, కానీ రేపొద్దున డేటాలో ఎక్కడైనా అప్డేట్స్ జరిగినప్పుడు మీకు అది రియల్ టైంలో అప్డేట్ దాని రిలేటెడ్ సెల్స్లో రిఫ్లెక్ట్ చేయదనమాట. దానివల్ల మీరు చూసుకోకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఇంకొక వే చూద్దాం అసలు. సో ఇది మంచి వే, కానీ ఇంకొక వే ఉంది, ఇంకొక వేలో కూడా డివైడ్ చేయొచ్చు వాటిని. అసలు చూద్దాం. సో ఆ వే ఏంటంటే ఫార్ములా రైటింగ్. సో నా దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అందులో ఒక ఫార్ములా ఏంటంటే లెఫ్ట్. ఈ లెఫ్ట్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే, మీరు ఇప్పుడు ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేశారనుకోండి, సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కామా ఇచ్చి 5 అని కొట్టారనుకోండి, లెఫ్ట్ నుంచి 5 వర్డ్స్ని లాక్కొచ్చి ఇక్కడ పాడేస్తుంది. సో నాకు రామ్ చరణ్లో 5 వర్డ్స్ అవసరం లేదు, లెఫ్ట్ నుంచి 3 వర్డ్స్ కావాలి, ఎందుకంటే రామే కదా ఫస్ట్ నేమ్. సో నేను 3 కొట్టాను. సో రామ్ చరణ్ అనే నేమ్ నుంచి అది 3 వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ పాడేస్తుంది చూడండి. సో కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి, నేను ఇలా ఫార్ములా ద్వారా విడగొడితే అన్ని నేమ్స్ నుంచి 3 వర్డ్స్ డివైడ్ చేసి పాడేస్తుంది. కానీ నాకు కావాల్సింది అలా కాదు కదా, నాకేం కావాలి, ఫస్ట్ నేమ్ డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తుంది, 3 లెటర్స్. వర్డ్ అంటే పదం, లెటర్ అంటే అక్షరం, 3 అక్షరాలని విడదీసేస్తుంది. సో ఇక్కడ అక్షయ్ కుమార్లో అక్షయ్ రావాలి ఇక్కడ, కానీ ఏకేఎస్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే మనం రాసిన ఫార్ములా చూడండి, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ మనం ఒక టెక్స్ట్ ఇచ్చాం, అందులోంచి 3 వర్డ్స్ మాత్రమే లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తీసుకురమ్మన్నాం, అది అలాగే చేసింది. సో కనుక ఈ ఫార్ములా కూడా మనకు వర్కౌట్ అవ్వదు. సో మనం ఏం చేయొచ్చు, ఇంకొక మెథడ్, సరే చూద్దాం ఒకసారి. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కస్టమర్ నేమ్ మీద క్లిక్ చేసి ఆ కాలం అంతా సెలెక్ట్ చేసి డేటాలోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమొస్తుందంటే డీలిమిటెడ్ విత్, ఫిక్స్డ్ విత్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఫిక్స్డ్ విత్ ఎలాగ డివైడ్ చేయాలో మనం ఫార్ములా రాసి చూసాం. ఫిక్స్డ్ విత్ అంటే ఏం లేదు, మనం స్కేల్ పెట్టుకోవాల్సినట్టు నాకు ఇన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ కట్ చేస్తుంది, మొక్కల కింద కొట్టేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే డీలిమిటెడ్. డీలిమిటర్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం అసలు మనం. సో సపోజ్ మీరు ఇక్కడ చూడండి, కస్టమర్ నేమ్లో
ఇది 2 వర్డ్స్ కలిసి నేమ్ ఫామ్ అయ్యాయి. రాము, చరణ్ కలిపి రామ్ చరణ్ అయ్యి, అక్షయ్ కుమార్ కలిపి అక్షయ్ కుమార్ అయింది. సో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మధ్యలో స్పేస్ ఉంది చూడండి. అక్షయ్కి, కుమార్కి, రామ్కి, చరణ్కి, అనుష్కకి, శర్మకి, ఈషాకి, డిఎల్కి మధ్యలో స్పేస్ ఉంది చూడండి. సో ఈ స్పేస్ని డీలిమిటర్ అంటారనమాట. 2 పదాలని విడగొట్టేది డీలిమిటర్. సో ఇక్కడ మనకి స్పేస్ కాబట్టి మనం ఇక్కడ స్పేస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టాం అనుకోండి, మొత్తం ఆ స్పేస్ ముందున్న పదాన్ని అంతటిని ఒక కాలంలోకి, స్పేస్ తర్వాత ఉన్న పదాన్ని అంతటిని ఒక కాలంలోకి మొక్కల కింద కొట్టి పడేస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాలం ఫార్మేట్, రిజల్ట్ ఏ ఫార్మేట్లో కావాలని అడుగుతుంది, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అడుగుతుంది చూడండి, మీకు ఎక్కడ ప్రింట్ అవ్వాలి రిజల్ట్. సో నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఇక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి. సో నేను ఫినిష్ అని కొట్టగానే చూడండి 2 కాలమ్స్లో స్పేస్ ముందన్నీ ఒక దాంట్లోకి వచ్చేసాయి, స్పేస్ తర్వాత అన్నీ ఒక దాంట్లోకి వచ్చేసాయి. సో ఈ స్పేస్ ముందంతా ఫస్ట్ నేము, స్పేస్ తర్వాత అంతా లాస్ట్ నేమ్. సరే, నాకు అసలు తెలియదు దీని గురించి, జస్ట్ ఒకసారి చెక్ చేస్తాను ఇది డైనమిక్గా వర్క్ అవుద్దో లేదో. సో నేను ఇక్కడ ఏం టైప్ చేస్తానంటే సూర్య కార్తీ అని టైప్ చేశాను. సో చూడండి, ఇక్కడ నేను సూర్య స్పేస్ కార్తీ అని కొట్టినప్పుడు ఫస్ట్ స్పేస్లో ఫస్ట్ నేమ్లో సూర్య రావాలి, లాస్ట్ నేమ్లో కార్తీ రావాలి, కానీ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. అంటే టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ కూడా ఇది డైనమిక్ ఆప్షన్ కాదు, స్టాటిక్ ఆప్షన్. ఇది మీరు తెలుసుకోవాలి, అప్డేట్ అవుతుంది. ఓన్లీ ఫార్ములా రాస్తే మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఓన్లీ ఫార్ములా రాసి ఇప్పుడు నాకు ఇక్కడ ఒక సెల్లో ఇక్కడ ఒక టెక్స్ట్లోంచి లాస్ట్ 3 వర్డ్స్ కావాలనుకోండి, నేను అప్పుడు రైట్ అనే ఫంక్షన్ వాడతాను. ఇందాక లెఫ్ట్ వాడితే ఫస్ట్ నుంచి మనకి లెఫ్ట్ నుంచి మనకి ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. రైట్ వాడి ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ నెంబర్ ఇస్తే రైట్ వైపు నుంచి కుడి వైపు నుంచి లాస్ట్ నుంచి మనకి ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను 3 అని ఇచ్చాను అనుకోండి, RAN చరణ్లో లాస్ట్ 3 వర్డ్స్ అవే కదా, 3 అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయ్యి అక్కడ పడిపోతాయి చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లాస్ట్ నేమ్ని కొంచెం మారుస్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ నేమ్ని చిరు అని మార్చాను అనుకోండి, సో ఇక్కడ ఏం పడింది, IRU అని పడింది. చూసారా, అంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టెక్స్ట్ మారగానే ఇక్కడ మారిపోతుంది. సో ఎందుకు అలా మారుతుంది, ఎందుకంటే మనం ఫార్ములా వేసాం కదా, అందుకు మారుతుంది. సో ఫార్ములా వేయకుండా చేసిన ప్రతి ఒక్కటి ఏదో ఫ్లాష్ ఫిల్లింగ్ కానివ్వండి, టెక్స్ట్ టు కాలం కానివ్వండి, మీకు ఆ రకంగా డైనమిక్ రిజల్ట్స్ చూపించదు అనమాట. సో ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో దీని తర్వాత ఇంక మరి వేరే వేఅవుట్ ఏం లేదా, మరి ఫార్ములా వేస్తే సరిగ్గా కట్ అవ్వట్లేదు కదా మనకి ఫస్ట్ డేటా కింద లాస్ట్ డేటా కింద, మరి వేరే వేఅవుట్ ఏం లేదా అంటే ఉంది. అది నేను మీకు పవర్ క్వెరీ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇంకొక మంచి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మళ్ళీ మీరు డివైడ్ చేసిన 2 నేమ్స్ ఒక ఫార్ములా రాసి ఫుల్ నేమ్ కింద మార్చేయాలి. సో ఎలా మారుస్తారు, దానికి ఒక ఫార్ములా ఉంది, కాంకాట్, CONCAT. సో మీరు ఎప్పుడైతే కాంకాట్ సెలెక్ట్ చేసి ఇలా 2 టెక్స్ట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఒక టెక్స్ట్కి మధ్యలో కామా ఇచ్చి 2 టెక్స్టులు సెలెక్ట్ చేశారనుకోండి, సో మళ్ళీ 2 అటాచ్ అయిపోతాయి. కానీ మీరు చూడండి ఇక్కడ రామ్ అనేది ఫస్ట్ నేము, చిరు అనేది లాస్ట్ నేమ్, రామ్ చిరు అని వచ్చింది, అక్షయ్ కుమార్. కానీ చూడండి ఇక్కడ వేగ్గా ఉంది, మధ్యలో స్పేస్ ఉంటే బాగుంటుంది కదా. సో కనుక ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక కామా ఇచ్చి ఒక్కసారి డబల్ కోట్స్ ఇచ్చి మళ్ళీ కామా ఇవ్వండి. సో దాని అర్థం ఏంటంటే మధ్యలో స్పేస్ ఇమ్మని చెప్తున్నాం అనమాట. ఒక డబల్ కోటే ఇచ్చి లోపల ఏం రాయలేదు అంటే దాని అర్థం కొంచెం స్పేస్ ఇవ్వు అని చెప్తున్నాం. సో అది కూడా ఆటోమేటిక్గా స్పేస్ ఇచ్చింది. సో ఈ డబల్ కోట్ లోపల స్పేస్ ఇవ్వండి, ఒక స్పేస్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్గా స్పేస్తో డివైడ్ అయిపోతాయి ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్. సో ఈ రకంగా మీరు టెక్స్ట్తో డిఫరెంట్ ఫంక్షన్స్ చేయొచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. మీకు ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.